వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అనుకున్నా. దెన్ అప్పటి నుంచి నేను హోమియోపతి చదవడం మొదలుపెట్టాను. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ హోమియోపతి మెడిసిన్స్ టు సో మెనీ పీపుల్. నేను యాక్చువల్గా ఇంజనీర్ కానీ డాక్టర్ ఈజ్ ఇన్ మై మైండ్. ఓకే. మన ఇది న్యాచురోపతి చదివాను, హోమియోపతి చదివాను, ఆయుర్వేదం ప్రిన్సిపల్స్ అన్నీ చదివాను. ఓకే. అందులో నాకు ఆయుర్వేదం కంటే కూడా ఆయుర్వేదం ఏం చేస్తుందంటే హెల్దీగా ఉన్న మనిషిని హెల్దీగా ఉంచుతుంది. హెల్త్ పోయిన తర్వాత హోమియోపతి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. హెల్దీగా జీవించాలంటే ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వాలి, ఆసనాలు వేయాలి, మొత్తం ఫాలో అవ్వాలి. యూ విల్ బీ హెల్తీ. ఓకే. హెల్త్ ఏదైనా డిసీజ్ వచ్చింది, దానిలో ఆయుర్వేదంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందులు ఉన్నాయి. దానికంటే ఇది చాలా సున్నితమైన మంచి మందు. అందులో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ హోమియో కిట్ అని తయారు చేసి చాలామందికి ఇచ్చాను, ఇప్పుడు కూడా ఉంది. ఓకే. ఓ 47 మందులు, చిన్న చిన్న వాటికి మందులు ఉన్నాయి. అంటే మీకు నిజంగా చెప్పాలంటే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ డిసీజెస్. ఒకటి అక్యూట్ డిసీజ్, 2 క్రానిక్ డిసీజ్. అక్యూట్ డిసీజెస్ ఏంటి? ఇప్పుడు వచ్చింది, ఇప్పటిదాకా మీరు బాగానే ఉన్నారు, కంటామినేటెడ్ వాటర్ తాగారు, వెంటనే డయేరియా పట్టుకుంది, దాన్ని అక్యూట్ డిసీజ్ అంటారు, తెలుగులో తరుణ వ్యాధులు అంటారు. ఇప్పుడు బాగానే ఉన్నారు, జారి పడ్డారు, దెబ్బలు తగిలాయి, ప్రాబ్లం. అలాంటి వాటికి హోమియోపతిలో వెంటనే చికిత్స జరిగి చాలా ఫాస్ట్గా తగ్గే ఇది ఉంది.